హలో ఆల్, అందరికీ విఘ్నాలు తొలగించే వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎరుపు రంగు వచ్చేదాకా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వతో చేస్తున్నాను. సో 3 గ్లాసులు వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో తీసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక గ్లాసు రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లోనే ఉడికించుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనకు కావాలంటే నెయ్యి